నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తిన్నావా అని అడిగే ఒక్క ఫోన్ కాల్ కోసం ఎప్పుడైనా ఎదురు చూసారా? కొన్నిసార్లు పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్లు కూడా తమ తల్లిదండ్రులు ముందుగా ఫోన్ చేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటారు. ఈ రోజు కథ ఒక ఉద్యోగం కోసం మరో రాష్ట్రానికి వెళ్లిన కొడుకు గురించి. అతను డబ్బు అడగలేదు, బహుమతులు అడగలేదు. కేవలం అమ్మా నాన్నల నుంచి ఒక ఫోన్ కాల్ మాత్రమే కోరుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే కథను చివరి వరకు చూడండి. కార్తిక్ అనే అబ్బాయి ఉద్యోగం కోసం మరో రాష్ట్రానికి వెళ్ళాడు. తన నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. తన అమ్మ గృహిణి. వాళ్ళు తమ నగరంలో. కార్తిక్ మాత్రం మరో రాష్ట్రంలో తన ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే ఇంటికి డబ్బు పంపించేవాడు. ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాను అనేవాడు. కానీ తన మనసులో ఒక చిన్న బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది. ప్రతిసారి అమ్మా నాన్నలతో మాట్లాడాలంటే మొదట ఫోన్ చేసేది కార్తీకే. అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఆరోగ్యం బాగుందా అని అడిగేవాడు. కానీ తాను 2-3 రోజులు ఫోన్ చేయకపోతే ఇంటి నుంచి ఒక్క కాల్ కూడా రాదు. అమ్మ బిజీ కాదు, నాన్న కూడా అంత బిజీ కాదు, అయినా వాళ్ళు ముందు ఫోన్ చేయరు. కార్తీక్కి 2 రూమ్మేట్స్ ఉండేవారు. ప్రతి ఉదయం వాళ్ళ అమ్మా నాన్నల నుంచి కాల్స్ వచ్చేవి. తిన్నావా, ఆఫీస్కి చేరుకున్నావా, జాగ్రత్తగా ఉండు, రాత్రి మళ్ళీ భోజనం చేశావా, ఆరోగ్యం బాగుందా అని ప్రేమగా మాట్లాడేవారు. అది చూసిన కార్తీక్ చిన్నగా నవ్వేవాడు. కానీ ఆ నవ్వు వెనుక ఒక బాధ దాగి ఉండేది. ఒకరోజు రూమ్మేట్ అడిగాడు, నీ అమ్మా నాన్న రోజు ఫోన్ చేయరా? కార్తీక్ నవ్వుతూ నేనే చేస్తాను అన్నాడు. కానీ మనసులో మాత్రం ఒక్కసారి వాళ్లే ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఒకరోజు కార్తీక్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి నేను ముందుగా ఫోన్ చేయను. 1 రోజు, 2 రోజులు, 4 రోజులు, 1 వారం. ప్రతిసారి ఫోన్ మోగినప్పుడల్లా అమ్మ కాల్ అయి ఉంటుందని ఆశపడ్డాడు. కానీ అది ఆఫీస్ కాల్ మాత్రమే. చివరికి తట్టుకోలేక అతడే ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మ ఎంతో ప్రేమగా మాట్లాడింది. నాన్న కూడా ఎలా ఉన్నావు బాబు అన్నారు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ మెల్లగా అడిగాడు, అమ్మా నేను వారం రోజులుగా ఫోన్ చేయలేదు. మీరు ఒక్కసారి కూడా ఎందుకు ఫోన్ చేయలేదు? అమ్మ నిశ్శబ్దంగా చెప్పింది, నువ్వు పనిలో బిజీగా ఉంటావు కదా, ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం. కార్తీక్ చిరునవ్వుతో అన్నాడు, అమ్మ పని ఎంత ఉన్నా మీ ఫోన్ కాల్ నాకు ఇబ్బంది కాదు. మీరు నన్ను గుర్తు చేసుకున్నారనే ఆనందమే నాకు చాలమ్మా. ఆ మాట విన్న అమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నాన్న కూడా కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి అమ్మ ఒక చిన్న కాల్, తిన్నావా బాబు, ఆరోగ్యం జాగ్రత్త, నాన్న ఎలా ఉంది పని అని అడిగేవారు. ఆ 2 నిమిషాల ఫోన్ కాల్ కార్తిక్ 100 కిలోమీటర్ల దూరాన్ని కూడా తగ్గించింది. అతనికి అప్పుడు అర్థమైంది, ప్రేమ ఎప్పుడూ పెద్ద బహుమతుల్లో ఉండదు, కొన్నిసార్లు తిన్నావా అనే ఒక్క ప్రశ్నలోనే ఉంటుంది. భగవద్గీత మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రేమను మనసులో ఉంచుకోవడం కంటే సమయానికి వ్యక్తపరచడం ఎంతో విలువైనది. ఒక్క ఫోన్ కాల్, ఒక్క ప్రేమతో పలికిన మాట ఎవరికైనా ఆ రోజు మొత్తం ఆనందంగా మార్చగలదు. ఈ కథలో తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్నది ఒకటే, ప్రేమను చెప్పకుండా మనసులోనే ఉంచుకున్న అలవాటు. మీరు కూడా ఇంటికి దూరంగా ఉంటే ఈరోజు మీ అమ్మ నాన్నలకు ఒక ఫోన్ చేయండి. లేదా మీ పిల్లలు దూరంగా ఉంటే మీరు ముందుగా ఒకసారి ఫోన్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమ్మ నాన్నలు ముందుగా ఫోన్ చేస్తారా లేక మీరు ముందుగా చేస్తారా? మీ అనుభవాన్ని కమెంట్లో పంచుకోండి. ఇలాంటి హృదయాన్ని తాకే తెలుగు కథల కోసం చిట్టి కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అర్థవంతమైన కథతో కలుద్దాం.